వరంగల్కు త్వరలో విమానాశ్రయం కడతామని ప్రభుత్వం అంటున్న మాట ఎలా ఉన్నా వందల ఏళ్ల అపార సంపదపై మాత్రం గుప్త నిధుల కోసం ఇక్కడి చారిత్రక కట్టడాలను తవ్వి పారేస్తున్నారు దుండగులు. అతి ప్రధానమైన ఆలయాల కట్టడాలు భూమిలోకి కుంగిపోతున్నా కాపాడే దిక్కులేదు. ఇందులో దాగిన కొన్ని దారుణాలు చూస్తే మతిపోతుంది. కాకతీయుల రాజధాని కిలా వరంగల్లోని ఈ చారిత్రక నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన త్రికుటాలయాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ కట్టడాలు ఒకప్పుడు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. ఓరుగల్లు రాజధానిలో ప్రజల నీరాజనాలు అందుకున్నాయి. కాకతీయుల ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి. నాటి చారిత్రక వైభవాన్ని నలుదిశలా చాటాయి. చివరకు ఎవరూ పట్టించుకునేవారు లేక ఇక్కడి ఈ కట్టడాలను భూమాతే తన గర్భాన దాచుకుంది. తన కడుపున పొదిమి పట్టుకుంది ఈ మహోన్నత కోట. ఇది కాకతీయుల ఘన చరిత్రకు, వారసత్వ సంపదకు సాక్ష్యాలు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన గొప్ప చారిత్రక నిర్మాణాలు. ఒకప్పుడు నిత్య పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లి సుదీర్ఘకాలం ఓరుగల్లు రాజధాని వైభవాన్ని చాటిన త్రికుటాలయాలు గొప్ప శక్తి కేంద్రాలు. ఈ వారసత్వ కట్టడాలు కాలక్రమేణా పట్టింపు కరువై మట్టిలో కూరుకుపోయాయి. ఇటీవలి కాలంలో చారిత్రక అన్వేషణలో భాగంగా కిలా వరంగల్ మట్టికోటలోని లక్ష్మీకొండల గండి ప్రాంతంలో భూగర్భంలో దాగిన అత్యద్భుత త్రికుటాలయం బయటపడింది. ఒక ఆలయం సగమే బయటపడగా మరో ఆలయం పూర్తిగా భూమిలోనే కూరుకుపోయింది. కిలా వరంగల్లోని రాతికోట, మట్టికోటల మధ్య దాదాపు 17 ఆలయాలున్నాయి. ఈ త్రిపుటాలయాలు ప్రత్యేకమైనవి. పద్మపు పట్టికలు, హంస పట్టికలు, రంగమండపంలో స్తంభాలపై అందమైన శిల్పాలున్నాయి. ఆలయంలోని శిలలపై వాలివధ, గోపికలు, కృష్ణుడు, గజలక్ష్మి, నరసింహ అవతారం, వినాయకుడు, కోలాటం వంటి చిత్రాలున్నాయి. గర్భాలయం ద్వారబంధాలపై చతుర్భుజాలైన శైవద్వార పాలకులు, చామర, పరిచారికల శిల్పాలు ఉన్నాయి. రెండో త్రికుటాలయం ఇప్పుడు పూర్తిగా భూమి లోపలే ఉంది. పైన ఉండే రాయి తొలగించి ఉంది. లోపలికి దిగితే గర్భాలయం. కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో ఈ చారిత్రక ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం నెలకొంది. ఒకే ఆవరణలో శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువై ఉండేలా కట్టిన ఈ ఆలయాలను త్రికుటాలయాలుగా పిలుస్తారు. కాకతీయుల పరిపాలన సమయంలో కట్టిన ఆలయాల్లో దాదాపు అన్నీ ఇదే పద్ధతిలో ఉంటాయి. కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుదీర్ఘకాలం పరిపాలన సాగించారు. గుప్త నిధుల కోసం కొందరు ఆలయాలు, వాటి పరిసరాల్లో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లున్నాయి. ఇలాంటి తవ్వకాలతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది. ఆలయంలో ఉండాల్సిన శివలింగం సమీపంలోనే వేరే చోట ఉంది. ఆలయం, శివలింగం బయటపడటంతో భూగర్భంలో మరింత అపురూప శిల్ప సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రెండు ఆలయాల్లోనూ గొప్ప కళా సంపద ఉంది. కాకతీయ వారసత్వ సంపదకు ఆనవాళ్లుగా ఉండే త్రికుటాలయాలు నిరాదరణకు గురై మరుగున పడ్డాయి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని ఈ కట్టడాలను పట్టించుకునేవారు లేక భూమిలో కుంగిపోయాయి. 12వ శతాబ్దానికి చెందిన ఈ త్రికుటాలయాల్లో గొప్ప కళా సంపద ఇప్పటికీ అలానే ఉంది.